అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణ కటాక్ష వీక్షణాలు ప్రసరింపచేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో రథసప్తమి ఒకటి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి రథసప్తమి. సూర్యభగవానుడి పుట్టినరోజే రథసప్తమి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం వచ్చింది. కాబట్టి ఈరోజు ఏ ఏ పనులు చేయాలి, చేయకూడదు అనేది తెలుసుకుందాం. రథసప్తమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంటి ముందు తప్పనిసరిగా రథం ముగ్గు ఉండాలి. ఈ రోజున కుటుంబ సభ్యులంతా ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను తీసుకొని వాటిని తలపైన భుజం పైన పెట్టుకొని తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జిల్లేడు ఆకులోని ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా జీవించవచ్చు. ఇలా తలస్నానం చేసిన తరువాత ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజున సూర్యభగవానుడికి ఎవరైతే నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పిస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నమస్కారం చేసుకోవాలి. రథసప్తమి రోజు ప్రతి ఇంట్లో తప్పనిసరిగా పాలు పొంగించాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఖచ్చితంగా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ నైవేద్యాన్ని చిక్కుడు ఆకుడు మీద పెట్టి దేవునికి సమర్పిస్తే మంచిది.